హలో అండి, వెల్కమ్ టు వ్లాగ్ లైఫ్ ఛానల్. ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే ఆమ్లెట్ కర్రీ. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో చెప్పండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 ఆమ్లెట్లు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని కాల్చుకోవాలి. సో ఈ విధంగా చేసుకోవాలండి ఆమ్లెట్. సో 2 వైపులా మంచిగా కాల్చుకొని ఇప్పుడు దీని అయితే పక్కన పెట్టేద్దాం. అదేవిధంగా మరొకటి కూడా ఇలా ఇదే విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు ఈ 2 ఆమ్లెట్లు అయితే అయిపోయినాయి. నెక్స్ట్ అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మంచిగా రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు. సో ఈ విధంగా వచ్చిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్, మీ స్పైస్కి తగిన విధంగా కారం ఇవన్నీ వేసుకొని మరొకసారి కలబెట్టుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. మీకు ఈ చింతపండు రసం వద్దనుకుంటే ఈ చింతపండు రసం ప్లేస్లో 2-3 టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఈ చింతపండు రసం వేసుకున్న తర్వాత ఇది మొత్తం దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్రేవీ చిక్కబడేంత వరకు. ఇప్పుడైతే మనము పక్కన పెట్టేసుకున్న ఈ 2 ఆమ్లెట్లను ఇందులో వేసేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. సో 2 నిమిషాల తర్వాత మరొక సైడ్ తిప్పుకొని మరొక 2 నిమిషాలు ఉడికించాలి. ఎగ్గుతో ఎప్పుడు ఒకే విధంగా రొటీన్గా కాకుండా ఇలా ఆమ్లెట్ కర్రీ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది టేస్ట్. సో ఇప్పుడైతే మూత తీసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేసి మరొక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడికించాలి. సో 2 నిమిషాల తర్వాత మొత్తం మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉంటే ఎంతో టేస్టీ ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారు. సో ఒకసారి అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.